సిపిజెడ్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో సిపిజెడ్ 2026 నోటిఫికేషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఈరోజు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వాటికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్ ఏదైతే ఉంటుందో మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే మేము పోస్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ సో మెనీ డౌట్స్ అయితే దానికి సంబంధించిన కామెంట్ సెక్షన్లో అయితే మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సిపిజెడ్ నోటిఫికేషన్ అంటే ఏంటి సార్, ఇది దేనికోసం రిలీజ్ చేస్తారు అండ్ దీంట్లో ఏ కోర్సెస్ సంబంధించి అడ్మిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, నేను పీజీ చేయాలనుకుంటున్నాను, ఎంఈడి చేయాలనుకుంటున్నాను లేదా ఎంపీఎడ్ చేయాలనుకుంటున్నాను, ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుందా, అండ్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే పీజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, దానికి ప్రాసెస్ ఏముంటుంది, లేదా నేను శతవాహన యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నాను, ఇలా డిఫరెంట్ డౌట్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. అండ్ సమ్ స్టూడెంట్స్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఒకరు ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ దీనికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి, ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయా, అండ్ అదేవిధంగా ఎన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది, లేదా క్వాలిఫైడ్ మార్క్స్ ఏమన్నా ఉంటాయా, ఇలా సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డిఫరెంట్ డౌట్స్ని అయితే రైజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ డౌట్స్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సిపిజెడ్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుంటున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సిపిజెడ్ నోటిఫికేషన్ అనేది తెలంగాణలో పీజీ ఎంట్రన్స్ టెస్ట్ పర్పస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫుల్ నేమ్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది చెప్పొచ్చు. ఇది ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకు అప్ టు 2025 వరకు ఉస్మానియా యూనివర్సిటీస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ అథారిటీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క సిపిగెట్ అనేది ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ 2026కి అయితే కాకతీయ యూనివర్సిటీస్ అథారిటీస్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలోనే అడ్మిషన్ కోసం అని కాదు, తెలంగాణలో ఉన్న వేరియస్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి అయితే మనకు ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న, పాలమూరు యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న, తెలంగాణ యూనివర్సిటీలో కావచ్చు, లేదా మనకు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం లేదా చాకలి ఐలమ్మకు సంబంధించిన యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్న, డిఫరెంట్ యూనివర్సిటీస్, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మీరు పీజీలో జాయిన్ అవ్వాలి అంటే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ను బట్టి, సో మీ కేటగిరీని బట్టి సీట్ అయితే అలాట్ చేస్తారు. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ సిపిగెట్ అంటే ఏంటి అని క్వైరీ చేస్తారు కాబట్టి సిపిగెట్ అనేది మనకు స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. అడ్మిషన్ ఇంటూ పీజీ అండ్ పీజీ డిప్లొమా కోర్సెస్లో కానీ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో కానీ మనం అడ్మిషన్స్ తీసుకోవడానికి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న డిఫరెంట్ స్టేట్ యూనివర్సిటీస్లో వారు ఆఫర్ చేసే ఎటువంటి కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా సిపిగెట్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సిపిగెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో యూనివర్సిటీస్లో ఉన్న బీటెక్ కావచ్చు, లా కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఇలాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే సిపిగెట్ అయితే మనకు అప్లికేబుల్ కాదు. వాటికి సంబంధించిన సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. బట్ పీజీ ఆర్ ఈక్వలెంట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలో జాయిన్ అవ్వాలి అంటే మనకు ఈ యొక్క సిపిగెట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ పర్పస్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఏ కోర్సెస్ ఉంటాయనేది మీరు జనరల్గా క్వైరీ చేస్తే దానికి సంబంధించిన టాపిక్ గురించి కూడా ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఈ యొక్క సిపిజెట్ ఎగ్జామ్ అనేది పీజీ అడ్మిషన్స్ కోసం అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఎంఏలో జాయిన్ అవ్వాలనుకున్నా, ఎంఎస్సీలో జాయిన్ అవ్వాలనుకున్నా, ఎంకామ్లో జాయిన్ అవ్వాలనుకున్నా వీటిని మనం పీజీ కోర్సెస్ అయితే అనడం జరుగుతుంది. ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ ఉర్దూ, ఎంఏ సాంస్క్రిట్ కావచ్చు, ఎంఏ సోషియాలజీ కావచ్చు, ఎంఏ సైకాలజీ, ఫిలాసఫీ అండ్ అదర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇలా ఎంఏకి సంబంధించిన ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో సిపిగెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయితే వచ్చిన ర్యాంకును బట్టి మీ యొక్క కేటగిరీని బట్టి సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో లైక్ ఎంఎస్సీ తీసుకున్నట్టయితే ఎంఎస్సీలో మనకు జనరల్ కోర్సెస్ అయినా ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఎంఎస్సీకి సంబంధించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ, జువాలజీ, సో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, అప్డేటెడ్ కోర్సు, డేటా సైన్స్, ఇలా ఏ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా ఎంఎస్సీకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాసి ఆ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి మీరు క్వాలిఫైడ్ అయినట్టయితే బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. సో బీకామ్ కానీ ఆర్ ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫర్దర్గా ఎంకామ్ చేయాలి అన్నా కూడా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే అడ్మిషన్ అయితే ఉంటుంది. మీరు తెలంగాణలో ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్నా, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మాత్రమే మనకు సాధ్యమైతే అవుతుంది. సో ఇది మనకు ఎంట్రన్స్ టెస్ట్ పర్పస్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మీరు సో ఎంఈడి చేయాలనుకుంటున్నారు లేదా ఎంపీఎడ్ చేయాలనుకుంటున్నారు, ప్రజెంట్ మీది బీఎడ్, బీపీఎడ్ కోర్సెస్ అనేది కంప్లీట్ అయింది లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నారు, మీరు ఫర్దర్గా ఎంఈడి, ఎంపీఎడ్ చేయాలి అనుకున్నా కూడా సో మనకు డిఫరెంట్ యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ మనకు ఎంఈడి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా మనకి ఎంఈడి కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. మీరు ఎంఈడి, ఎంపీఎడ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత స్పెషల్ కోర్సెస్ లైక్ ఎంఎల్ఐసి కావచ్చు, ఎంఎస్డబ్ల్యూ కావచ్చు, మాస్టర్ ఆఫ్ జర్నలిజం కావచ్చు, అండ్ నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ హెల్త్ సైన్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. మీరు టూరిజం మేనేజ్మెంట్ కావచ్చు, అలాంటివి ఏం చేయాలి అనుకున్నా కూడా ఈ యొక్క సో ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి మనకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది. దాంట్లో ఎంఏ ఎకనామిక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు, ఎంఎస్సీలో కెమిస్ట్రీ అనేది ఆఫర్ చేస్తున్నారు, మనకు బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ అనేవి ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. 5 years సంబంధించి
ఐఎంబీఏ అనేది ఆఫర్ చేస్తున్నారు. దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ కోర్సెస్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండి లేదా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్ రీసెంట్గా రాసిన విద్యార్థులు కానీ రాస్తున్న విద్యార్థులు కానీ అంటే మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. ఇవి బేసిక్ కోర్సెస్. బట్ మీరు ఈ కోర్సెస్కి అప్లై చేయాలంటే ఎంఏ తెలుగు అప్లై చేయాలంటే సో మీకు దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకొని అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్సీ డేటా సైన్స్ చేయాలి అనుకున్నట్టయితే ఎంఎస్సీ డేటా సైన్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా వాళ్ళకు సో స్టాటిస్టిక్స్ అనేది ఉండాలి అండ్ డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. ఈ విధంగా స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఉన్నట్లయితే మీరు ఇప్పుడు ఎంఎస్సీ డేటా సైన్స్ అనేది చేయొచ్చు. లేదా నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేయాలనుకున్నాను అనుకోండి, నాకు డిగ్రీలో ఖచ్చితంగా ఫిజిక్స్ ఉంటేనే ఎంఎస్సీ ఫిజిక్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేయాలంటే డిగ్రీలో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ ఉంటేనే మ్యాథమెటిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీస్ అనేది తెలుసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఎలిజిబిలిటీస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే స్పెషల్గా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫాలో అయినా కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. తర్వాత సో యూనివర్సిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగారు సో మెనీ ఆస్పెక్ట్స్. ఇది కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది కాబట్టి కాకతీయ యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసమేనా సార్ అంటున్నారు సో మెనీ ఆస్పెక్ట్స్. కాదు. సో ఈ యొక్క సిపిజెట్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది తెలంగాణలో ఉన్న వేరియస్ యూనివర్సిటీస్లో మీరు అడ్మిషన్స్ తీసుకోవడానికి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకు ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్న ఎంఏలో కానీ ఎంఎస్సీలో కానీ ఎంకామ్లో కానీ ఎంఈడీలో కానీ ఎంపెడ్లో కానీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో కానీ మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయొచ్చు. తెలంగాణ స్టూడెంట్స్ కావచ్చు, ఏపీ స్టూడెంట్స్ కావచ్చు, అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు మీరు పర్టికులర్గా ఒక యూనివర్సిటీలో చేయాలి అనుకుంటే. తర్వాత ఫస్ట్ యూనిట్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, తర్వాత తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, సో చాకలి ఐలమ్మ ఉమెన్స్ కాలేజ్కి సంబంధించి, ఉమెన్ యూనివర్సిటీకి సంబంధించి, అండ్ తర్వాత మనకు జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించి ఇలా వేరియస్ యూనివర్సిటీస్లో మీరు ఏ యూనివర్సిటీలో పీజీలో అడ్మిషన్స్ తీసుకోవాలని కూడా ఎంట్రన్స్ టెస్ట్ అయితే మ్యాండేటరీ. ఈ అన్ని యూనివర్సిటీస్ అయితే దాంట్లో పార్టిసిపేట్ అయితే చేస్తాయి ఎంట్రన్స్ టెస్ట్. వన్స్ మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత కౌన్సిలింగ్లో మీరు ఏ కాలేజీలో చేయాలనుకున్నారనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ర్యాంకును బట్టి, కేటగిరీని బట్టి మీరు బెటర్ ర్యాంక్ ఉంటే టాప్ యూనివర్సిటీస్లో వస్తుంది, నార్మల్ ర్యాంక్ ఉంటే నార్మల్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత, ఇలా డిఫరెంట్ టాపిక్స్ గురించి మీరు క్వైరీ చేస్తారు కాబట్టి మనకు ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకు నోటిఫికేషన్ వచ్చేసి 15th May 2026 రోజు అయితే రిలీజ్ చేస్తారు. ఈ రోజు జస్ట్ మనకు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు 15th May నుంచి స్టార్ట్ అవుతుంది. మేము ఆ రోజు డీటెయిల్ వీడియో చేస్తాము. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము గైడ్ అయితే చేయడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10th June 2026 అయితే లాస్ట్ డేట్ యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం. ఇఫ్ డేట్స్ అనేది సమ్ టైమ్స్ ఎక్స్టెండ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th June అండ్ విత్ లేట్ ఫీ తోటి 500 లేట్ ఫీ తోటి 14th June వరకు అవకాశం ఇచ్చారు. 2000 లేట్ ఫీ తోటి సో మనకి ఇక్కడ సో 18th June వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి 16th June to 19th June వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్లో మీరు అప్లికేషన్లో కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేమ్లో, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, ఫాదర్ నేము, మదర్ నేమ్లో కానీ, జెండర్ విషయంలో కానీ, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీలో కానీ కరెక్షన్స్ అయితే మనం చేసుకోలేము. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు వాటిని మీరు కరెక్షన్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉంటారో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 15th May నుంచి 18th June వరకు అప్లై చేసిన వారు హాల్ టికెట్స్ అనేది 28th Juneలో డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది కరెక్ట్ డేట్ మనకి ఐ థింక్ ఇవ్వలేదు. ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో మీకు కంటిన్యూస్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. ఏ రోజులో ఏ ఎగ్జామ్ ఉంటుందనేది దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేసేవారు. తర్వాత మీరు రాసిన ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఆన్సర్ కీ అనేది 17th Julyలో అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఆ రోజు మీరు కీ అనేది డౌన్లోడ్ చేసుకుంటే కీ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుస్తుంది. అండ్ ఆబ్జెక్షన్ చెప్పడానికి లాస్ట్ డేట్ వచ్చేసి కూడా ఇచ్చారు మనకు 19th July అనేది యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం అయితే ఇన్ఫర్మేషన్ ఇది. ఫర్దర్గా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డేట్స్ ఏమైనా రివైజ్డ్ చేసినా లేదా డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేసినా కూడా వాటి గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే మనకు 15th May నుంచి స్టార్ట్ అవుతుంది. 10th June లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫీకి సంబంధించి. సో ఇక్కడ మనకు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే 800 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 600 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది ఒక పేపర్ అప్లై చేసినట్టయితే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్సీలో ఫిజిక్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను అండ్ సేమ్ టైం ఎంఎస్సీలో కెమిస్ట్రీకి కూడా అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఇలా 2 పేపర్స్కి అప్లై చేయాలి అనుకుంటే ఒక పేపర్కి అప్లై చేసినట్టయితే ఫస్ట్ 800 రూపీస్ పే చేయాలి. అడిషనల్గా ఇంకొక పేపర్ అప్లై చేస్తే 450 రూపీస్ అనేది పే చేయాలి. అలా మీరు ఎన్ని ఎక్స్ట్రా పేపర్స్కి అప్లై చేస్తే అన్ని
450 రూపీస్ సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పేపర్కి మాత్రం 800 రూపీస్ అయితే ఉంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్ 3 పేపర్స్కి అప్లై చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ ఒకటే పేపర్కి అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాది బీఎడ్ కంప్లీట్ అయిపోయింది, నేను ఎంఈడికి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ సేమ్ టైం నేను నెక్స్ట్ అదర్ కోర్సు వేరే నా పీజీకి సంబంధించిన ఈక్వాలెంట్ కోర్సెస్ అని అప్లై చేయాలి అనుకుంటే అలా 2 కోర్సెస్కి అప్లై చేసేవారు. సో ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేస్తారు. ఇది ఎస్టీకి అయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ ఎస్సీ ఎస్టీకి కానీ 600 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి కూడా క్వైరీ అయితే చేశారు. ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, మనకు నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా, ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అంటూ కూడా క్వైరీ చేశారు. ఇక్కడ మనకు ఏదైతే సిపిజెడ్ ఎగ్జామినేషన్ ఉందో టోటల్గా మనకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ తెలుగుకి అప్లై చేస్తున్నట్టయితే సో అప్ టు డిగ్రీ వరకు తెలుగు లెవెల్లో ఉన్న క్వశ్చన్స్, తెలుగు సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం మీకు ఎగ్జామ్లో అయితే అడుగుతారు. 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ ఆ యొక్క 100 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి 100 మార్క్స్ ఉంటుంది. ఈచ్ వన్ 1 మార్క్ అనమాట. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. అండ్ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ మోడ్లో అయితే ఉంటుంది. మీకు ఒక సెంటర్ అలాట్ చేస్తారు. అలాట్ చేసిన సెంటర్కి వెళ్ళేసి మీరు ఎగ్జామ్ రాయాలి. లైక్ మనకు హెడ్సెట్ కానీ అండ్ ఐసెట్ కానీ ఎలా అయితే కండక్ట్ చేస్తున్నారో ఆ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనకు పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి ఇస్తారు. ఇది ఎంసీక్యూస్ బేస్డ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. అండ్ ఆఫ్టర్ దట్ సో మీరు ఏదైతే సబ్జెక్ట్ లైక్ మీరు కామర్స్ ఎంకామ్కి అప్లై చేస్తే కామర్స్ నుంచి రావడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్కి అప్లై చేస్తే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఆ విధంగా మీరు ఈ యొక్క సిపిగెట్ ఎగ్జామ్ సంబంధించి 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫైడ్ అనేట్టుగా కన్సిడర్ చేస్తారంటే ఖచ్చితంగా ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. దోస్ ఆర్ రిలేటెడ్ టు రిజర్వ్డ్ కేటగిరీ కాకుండా అదర్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి. సో ఇక్కడ ఓసీ కానీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు సో మీ పర్టికులర్ సబ్జెక్ట్ మీరు ఎంఏ తెలుగుకి అప్లై చేయండి, ఇంగ్లీష్కి అప్లై చేయండి, లేదా ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లేదా ఎంఈడి ఎంపెడ్ కానీ మీరు ఏ కోర్స్కి అప్లై చేసినా కూడా మీకు 100 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి 25 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అండ్ వన్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి రావాలి. అలా మీరు 100 క్వశ్చన్స్ కానీ 25 క్వశ్చన్స్ అనేది కరెక్ట్ అయినట్టయితేనేమో మీకు ఈ ఇయర్లో ఎక్కడో ఒక చోట సీట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మీరు నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కాబట్టి మీకు ర్యాంక్ కార్డ్ అనేది అలాట్ అవ్వదు. ర్యాంక్ రాని వారికి సీట్ అసలే రాదు. ర్యాంక్ వచ్చిన వారికి ఎక్కడో ఒక చోట సీట్ అయితే రావడం జరుగుతుంది. మరి 100కి బెటర్ స్కోర్ ఎంత సార్ అంటే 70, 72, సో 80 అనేది చాలా బెటర్ స్కోర్ అనమాట. సమ్ టైమ్స్ 60 వచ్చినా కూడా బెటర్ స్కోరే అవుతుంది. బట్ 70 to 80 మార్క్స్ అనేది మీరు టార్గెట్ పెట్టుకొని అయితే ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ అయినా సరే. సో మీరు బెస్ట్గా చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది గ్యాదర్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు మీ పర్టికులర్ సబ్జెక్ట్లో అనేది తెలుసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో వారికి 25 మార్క్స్ అనేది మ్యాండేటరీగా రావాలి. సో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అండ్ అదేవిధంగా రిజర్వ్డ్ కేటగిరీ లైక్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే ఎటువంటి మినిమం మార్క్స్ అయితే లేవు. మీరు జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయినా సరిపోతుంది, మీకు ర్యాంక్ అయితే అలాట్ చేస్తారు. ఇది మనకు మార్క్స్ విషయంలో ఉన్న క్లారిటీ అయితే. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి సార్ అండ్ అప్లికేషన్ మీరు ప్రొవైడ్ చేస్తారా అంటూ కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. సో మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ సేమ్ టైం మీకు ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రతి అసిస్టెంట్ సర్వీస్ ఏదైతే ఉంటుందో అది మేము అందిస్తాము. సో ఎగ్జామినేషన్ సంబంధించిన టిప్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఎగ్జామ్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు అండ్ కొన్ని సబ్జెక్ట్స్ లైక్ ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే మనకు ఎంకామ్కి సంబంధించి కానీ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏకి సంబంధించి కానీ అండ్ సేమ్ టైం ఎంఏడికి సంబంధించి ఎంపెడ్కి సంబంధించి సో మేము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాము. దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా మీకు అందిస్తాము. అదర్ సబ్జెక్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము బట్ టీమ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ అయితే మీకు కామర్స్ సంబంధించి కానీ ఎంఈడికి సంబంధించి కానీ ఎంపెడ్కి సంబంధించి కానీ అండ్ సేమ్ టైం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏకి సంబంధించి కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే అప్లికేషన్స్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి అని మీరు అడిగితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు సిపిగెట్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీకు ఎస్ఎస్సీ మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ మెమో ప్రకారం మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది. తర్వాత మీరు ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఇంటర్కి సంబంధించిన మెమో ఉండాలి. ఇంటర్ మెమో అనేది నాట్ మ్యాండేటరీ. హాల్ టికెట్ అండ్ హాల్ టికెట్ నెంబరు, ఏ డేట్లో పాస్ అయ్యారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుంది ఇంటర్ అనేది. తర్వాత డిగ్రీకి సంబంధించి మీరు ఇప్పుడు పీజీ కోసం అప్లై చేస్తున్నారు కాబట్టి మీకు డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మీరు ఏ డిగ్రీ అయితే కంప్లీట్ చేశారో ఆ డిగ్రీ ప్రకారం అయితే డిగ్రీ మెమో ఉండాల్సి ఉంటుంది. ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే లాంగ్ మెమో అనేది ఉంటుంది. లేదు రీసెంట్గా 6th సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నాము లేదా రాసాము అనుకుంటే మీకు రిజల్ట్ రాలేదు కాబట్టి 5th సెమిస్టర్ మెమో అనేది మీ దగ్గర ఉంటే రిజల్ట్ ప్రింట్ మీ దగ్గర ఉన్నా కూడా సరిపోతుంది. దాన్ని బట్టి అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. సో ఎవరైతే ఎంఈడి ఎంపెడ్కి అప్లై చేయాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు బీఈడి బీపెడ్ మెమోస్ కానీ లేదా బీఈడి బీపెడ్కి సంబంధించిన థర్డ్ సెమ్ మెమోస్
అనేది రిజల్ట్ ప్రింట్ అనేది మీ దగ్గర ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి డాక్యుమెంట్స్ మనం అక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆ డాక్యుమెంట్స్ని బట్టి మనం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎస్పెషల్లీ ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్న క్యాండిడేట్స్ అందులో డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు బేస్డ్ ఆన్ క్యాస్ట్ ప్రకారం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇన్కమ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇన్కమ్ డీటెయిల్స్ అనేది నాట్ మ్యాండేటరీ, బట్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేసి పెట్టుకోండి. ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. సో ఇప్పుడు ఇన్కమ్ తీసుకోనైనా మీరు అప్లికేషన్ చేయొచ్చు, బట్ ఆ లోపు డేట్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి సో మీరు ఇన్కమ్ లేకుండా కూడా అప్లై అయితే చేయొచ్చు. తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ కావాలి, ఫోటో సిగ్నేచర్ కావాలి, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి కావాలి, క్యాండిడేట్ సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అనేది కావాల్సి ఉంటుంది. క్యాండిడేట్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు అనే డీటెయిల్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ డీటెయిల్స్ అన్నిటిని ఫొటోస్ తీసి మనకు సంబంధించిన మెయిల్ ఐడి ద్వారా కానీ లేదా టెలిగ్రామ్ ద్వారా కానీ సో లేదా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ సర్వీస్ సంబంధించి ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా ఛార్జ్ చేస్తారా సార్ అంటే యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మనకు అప్లికేషన్ ఫీ ఎంతైతే ఉందో దానిపైన మేము ఎక్స్ట్రాగా 130 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాము. మీరు అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేసుకోవాలి అంటే డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం చెప్పుకున్న ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, బీఎడ్ మెమో అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్ ఫోటో, సిగ్నేచర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, అడ్రస్, ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే మెయిల్ ఐడి ద్వారా సెండ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా సెండ్ చేయొచ్చు, టెలిగ్రామ్ ద్వారా సెండ్ చేయొచ్చు. మేము మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేశాము అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది కలెక్ట్ చేసుకున్నాము. బెటర్గా ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. సో మరి మాకు సీట్ వస్తుందా ఖచ్చితంగా అని మీరు క్వైరీ చేసినట్టయితే సో సీట్ అనేది నాట్ మ్యాండేటరీ, సీట్ అనేది నాట్ గ్యారంటీ. మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీని బట్టి సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. బెటర్ స్కోర్ వస్తే బెటర్ కాలేజ్లో, బెటర్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదర్వైజ్ మీరు నార్మల్ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పీజీ విషయంలో మిస్టేక్ చేయకూడదు. బెటర్ ఇన్స్టిట్యూట్లో, బెటర్ ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు జాయిన్ అయ్యి జస్ట్ సిపి గెట్ క్వశ్చన్ పేపర్స్ అని సెట్ చేసినట్టయితే మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన లింక్స్ అయితే డిస్ప్లే అవుతాయి. దాని నుంచి మీరు డైరెక్ట్గా లింక్స్ ద్వారా మీరు ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా అన్ని సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర సిపి గెట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేది 2018 నుంచి 2025 వరకు ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేది టెలిగ్రామ్లో అయితే ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ టెలిగ్రామ్ ఐడి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇది మనకు పర్సనల్ ఐడి. సో మీరు చాట్ చేయాలనుకున్నా, మా టీం నుంచి ఎటువంటి హెల్ప్ తీసుకోవాలనుకున్నా డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లో ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అని సెర్చ్ చేస్తే మనకు సంబంధించిన దాని ద్వారా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో లేదా మెయిల్ ఐడి కూడా ఉంటుంది, మెయిల్ ఐడి ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే సిపి గెట్ 2026 నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. Thank you for watching this video.